హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ యోగేష్. ఇన్ని రోజులు ఎక్కడికి పోయారా బాబు? ఆడంతేలేండి, ఆడ మాటలు పట్టించుకోకండి. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు అంటే 2 months అయింది మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి నేను. సో దీనికి మెయిన్ రీజన్ ఏం లేదు, నథింగ్. అంటే పబ్జీ ఆడి అందులోకి డైవర్ట్ అయిపోయాను అనమాట. అంటే ఇందులో నుంచి దానికి కన్వర్ట్ అయిపోయాను, అంతే, ఇంకేం లేదు. సో అందులో నుంచి మళ్ళీ ఈ యూట్యూబ్లోకి రావడానికి ఇంత టైం పట్టింది. నాకు 2 months అయితే పడింది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ పబ్జీ గురించి నేనే ఒక వీడియో చేశాను మీకు. సో ఏంటి అంటే, పబ్జీ ఆడకండి, అంటే ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయొద్దండి అనేసి, రోజుకి 1 hour అయితే ఆడండి, అంతకు మించి ఆడకండి అనేసి. అయితే నేనే అందులోకి ఒకసారి వెళ్ళేసి వచ్చాను అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చేశాను, ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఆ పబ్జీలో ఎందుకు అంతలా ఇమ్మర్స్ అయిపోయేసి ఎప్పుడు దాని గురించి, అంటే ఆ పబ్జీలో ఆడుతూ ఉండిపోతాం 6 hours. నేనైతే 8 hours కూడా ఆడాను అనమాట. సో ఈ విధంగా మనమే కాదు, చాలా మంది ఈ పబ్జీ ఆడుతూ ఇందులోనే ఉండిపోతూ ఉంటారనమాట. సో ఈ వీడియో పబ్జీ మీద కాదు, జస్ట్ నేను ఎందుకు ఈ 2 months వీడియోస్ చేయలేదు అనే దాని గురించే చెప్తున్నాను. సో ఏం లేదు, జస్ట్ మన ఛానల్ అయితే 1000 subscribers అయితే క్రాస్ చేసింది. సో మీకు ఎవరికి నేను థ్యాంక్స్ అయితే చెప్పను, ఎందుకంటే థ్యాంక్స్ చెప్పేసి సైడ్కి వదిలేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో అంటే ఇలాగే మనం ఇంకా అంటే గ్రో అవుతూనే మీ సపోర్ట్ ఇలానే నాకు ఉండాలి. అండ్ నా సపోర్ట్ నా నుంచి మీకు కూడా ఈ టెక్నాలజీ గురించి సపోర్ట్ అయితే మీకైతే ఇస్తాను అనమాట. అంతే ఫ్రెండ్స్, నేనైతే థ్యాంక్స్ అయితే చెప్పదలుచుకోవట్లేదు. మీకు థ్యాంక్స్ చెప్పి ఇంతటితో ఈ రిలేషన్, అంటే ఈ ఫ్యామిలీ నుంచి 1K ఫ్యామిలీ నుంచి మిమ్మల్ని విడదీయాలనుకోవడం లేదు. 2 months నేనైతే డైలీ అంటే ఫాలో అవుతూనే ఉన్నాను టెక్నాలజీ గురించి అప్డేట్స్ ఇవన్నీ. కాకపోతే ఇక్కడ వీడియో చేయాలనిపిస్తూ ఉంటుంది డైలీ, అంటే యూట్యూబ్ అంటే పిచ్ అనమాట. సో ఈ యూట్యూబ్లో మనం వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పబ్జీ ఫోన్ చేస్తారు మా ఫ్రెండ్స్ అనమాట. సో పబ్జీ ఆడడానికి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. అంతే, ఒకసారి పబ్జీ అంటే ఓపెన్ చేసామంటే యాప్ని, ఇంకా అందులోంచి బయటికి రావడం కష్టం అనమాట. సో ఆ విధంగా ఉన్నిందనమాట నా మైండ్. సో ఖరాబ్ అయిపోయింది, అందులోంచి ఇందులోకి రావడానికి ఇంత టైం పడింది అనమాట. సో ఇంక నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ టెక్నాలజీ మీద. సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. అండ్ నేను ఈ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయకపోయినా మీ సపోర్ట్ అయితే పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అయితే లేదు. సో 1000 subscribers ఉన్నప్పుడు నేను వీడియోస్ చేయడం ఆపేసాను అనమాట. 1000 subscribers క్రాస్ అయ్యింది. అండ్ ఇప్పుడు 1410 సంథింగ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట మన ఛానల్కి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వీడియోలో ఓప్పో నుంచి ఒక కొత్త మొబైల్ అయితే రానుంది. అండ్ చైనాలో అయితే ఇది లాంచ్ అయిందనమాట. ఈ మంత్ 10th October అయితే లాంచ్ అయిపోయింది ఆల్రెడీ చైనాలో. సో ఓప్పో నుంచి ఓప్పో K5 అనమాట. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫ్యూచర్స్ అండ్ మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది, అండ్ ఇందులో దీని వేరియంట్స్ కావచ్చు, ప్రైజెస్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీలో మనకు పాలికార్బోనేట్ బాడీతో అయితే ఈ మొబైల్ అయితే డిజైన్ చేయబడింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొబైల్కి ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. పైన అంటే ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాట్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇందులో యూస్ చేసినటువంటి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లే 6.4 inch ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకు ఈ ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్టయితే 16.5:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ఈ మొబైల్ అయితే యూస్ చేశారు. సో 2.2 GHz స్పీడ్ అయితే ఇది రన్ అవుతుంది. అండ్ ఇందులో మనకు Adreno అంటే గ్రాఫిక్ కార్డ్ GUI వచ్చేసి Adreno 618 అయితే యూస్ చేశారనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది ఈ మొబైల్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇందులో స్టోరేజ్ వేరియంట్స్, అంటే ఈ మనకి 730G ప్రాసెసర్కి సంబంధించి స్టోరేజ్ వేరియంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో 6GB ర్యామ్ ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 to 256GB అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో స్టోరేజ్ వేరియంట్స్ ఎలా ఉంటాయో, అంటే కంబైన్డ్ రిలేషన్ చూసుకున్నట్టయితే 6GB 128GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ ఒకటి వచ్చేసి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB అండ్ 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ మెమరీ అనమాట. సో ఈ టోటల్గా 3 వేరియంట్స్ వస్తే ఈ మొబైల్ అయితే రాను. కెమెరా డిపార్ట్మెంట్. సో కెమెరా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే క్వాడ్ కెమెరాలో ఫస్ట్ ప్రైమరీ కెమెరా వచ్చేసి 64 MP, అపాచర్ చూసుకుంటే 1.8. అండ్ నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 MP, అపాచర్ చూసుకుంటే 2.2. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్
మెగాపిక్సెల్స్ అంటే ఈ 3rd and 4 కెమెరా చూసుకున్నట్టయితే 2 మెగాపిక్సెల్స్ ఉంటాయి 2 అండ్ ఇది అపాచర్ కూడా 2.4లోనే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్ అంటే సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మనకు ఈ 32 మెగాపిక్సెల్ ఈ స్పోర్ట్స్ సెన్సార్ అయితే యూస్ చేసామని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ అపాచర్ చూసుకుంటే 2.0 అయితే అపాచర్ అయితే ఇది వచ్చింది. అయితే ఇందులో 4000 mAh అయితే ఇచ్చారు. అండ్ ఇది 30 Watt ఫాస్ట్ ఛార్జర్ వూక్ 4 సపోర్టెడ్ అయితే ఉందన్నమాట. ఇది 30 minutesలో 0 to 67% అయితే ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ అయితే మనకైతే వీళ్ళైతే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో Android 9 Pieతో రన్ అవుతుంది. అండ్ అనదర్ ఓఎస్ వచ్చేసి కలర్ 6.0 అయితే రన్ అవుతుంది అనమాట. ఈ మొబైల్ గేమర్స్ కూడా బాగానే యూస్ అవుతుంది. గేమింగ్ బూస్ట్ 2.0 అయితే ఈ మొబైల్ అయితే ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ థింగ్ ప్రైసెస్. సో ఇది చైనా ప్రైస్ అంటే చైనా కరెన్సీ ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేసి చూస్తే మనకు 3 వేరియంట్స్లో 3 డిఫరెంట్ ప్రైసెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ చూసుకుంటే 6GB ర్యామ్ 128 ఇంటర్నల్ స్టోరేజ్. ఈ వేరియంట్ వచ్చేసి మనకు 18,900 రూపీస్ అయితే ఇండియన్ రూపీస్లో అయితే పడుతుంది. అండ్ ఇదంతా మనకు ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. అంటే ఆ చైనా ప్రైస్ని మన ఇండియన్ కరెన్సీలో చేంజ్ చేస్తే మన ఇండియాకి వచ్చేకి చేంజ్ అవ్వచ్చు లేదా అదే ప్రైస్లో కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వేరియంట్ అనమాట. సో ఈ వేరియంట్ వచ్చేసి 20,900 అయితే పడుతుంది. అండ్ లాస్ట్ అండ్ హై అండ్ వేరియంట్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ మెమరీ అనమాట. సో ఈ వేరియంట్ వచ్చేసి 24,900 రూపీస్ అయితే పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ ఓవరాల్ ఈ Oppo K5 స్పెసిఫికేషన్, ఫ్యూచర్స్ అండ్ ఈ ప్రైసెస్ అనమాట. సో మన ఇండియాలోకి వచ్చేకి ఇది డిసెంబర్ ఆ మంత్లో అయితే అంటే 2 months పడుతుంది అనమాట మన ఇండియాకి రావటం కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్పెసిఫికేషన్, ఫ్యూచర్స్ అండ్ ప్రైసెస్ అయితే. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్లో నేను మన అకౌంట్ అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లిస్ట్ అవుట్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి మమ్మల్ని ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలానే నేను డైలీ వీడియోస్ అయితే మీకోసం చేస్తాను తప్పకుండా. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఈ వీడియో కింతే. సో అంతవరకు చూస్తున్నాను మన ఛానల్ని. అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ వీడియోకి ఒక టార్గెట్ అయితే ఇద్దాం. నేను వీడియోస్ పెట్టే చాలా 2 నెలలు అయింది. సో అసలు ఈ వీడియోకి వ్యూ వస్తుందో రాదో కూడా తెలియదు నాకు. సో ఏంటి అంటే ఈ వీడియోకి జస్ట్ ఒక 50 likes, 50 కాకుండా ఒక 10 అన్న ఫస్ట్ లైక్ చేయండి. కొద్దిగా ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వీడియో ఫర్దర్ వీడియోలో కలుద్దాం. సో అందరికీ బాయ్, జై హింద్.